ఈరోజు దేవుని వాక్యము, నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. లూకా సువార్త 1వ అధ్యాయము 17వ వచనము. ప్రభు చెప్పుచున్నారు, నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. నిజంగా మనకి సంతోషము కలిగినప్పుడు ఎంతో ఆనందంతో ఉంటాము. ప్రభు చెప్తున్నాడు, ప్రభు నిజంగా మనతో ఉంటే మనకెంతో ఆనందం, మనకెంతో సంతోషం. ఈ ఉదయకాలమందు ఈ మే నెల 6వ తారీఖు ఈ శ్రేష్టమైన వాక్యాన్ని మనకిచ్చిన దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాము. నిజమే ప్రభువా, మేము సంతోషంగా ఉండాలంటే, మహా ఆనందంతో ఉండాలంటే ప్రభువా, నాయన మీతో ఉన్నప్పుడే ప్రభువా, నిజంగా ప్రభువు చెప్తున్నారు, మీరు ఆనందముతో ఉండండి, మీరు సంతోషముగా ఉండండి అని చెప్పుచున్నారండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, సర్వోన్నతుడా, మీ మహిమ కలిగిన నామమునకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు ప్రభువ. పునరుత్థాన ప్రభువ, మీరు మా మధ్యలో ఉన్నారు ప్రభువ. తండ్రి, శిష్యులకి కనపడి మాట్లాడిన దేవుడు తండ్రి, మాతో మాట్లాడండి ప్రభువ. మా సమస్యలన్నీ తీర్చండి ప్రభువ. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవ, ఏక దేవ, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ రాత్రంతయు కూడా మీరెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి కాసి కాపాడినందుకు మీకు వందనాలు ప్రభువా. తండ్రి, ఈ రోజంతా కూడా సాయంత్రం వరకు కూడా మాతో మీరు ఉండండి ప్రభువా. మేము చేసే పనుల్లో మాకు తోడుగా ఉండండి ప్రభువా. మా కుటుంబాలని, మా బిడ్డల్ని దీవించండి ప్రభువా. ప్రయాణంలో తోడుగా ఉండండి ప్రభువా. తండ్రి, యవనస్తుల్ని మీకు సమర్పించుకొనుచున్నాము ప్రభువా. తండ్రి, యవనస్తుల్ని దీవించండి ప్రభువా. తండ్రి, సంతానము లేని వారి కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. సంతానము దయచేయమని అడుగుచున్నాం ప్రభువా. వివాహము కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు ఘనమైన వివాహము జరిగించండి ప్రభువా. తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. అనేక వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వారి కోసం, అప్పుల సమస్యలతో బాధపడే వారి కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. సహాయం చేయండి ప్రభువా. తండ్రి, సంతోషముగా ఉండండి, ఆనందముతో మహా ఆనందముగా ఉండండి అని చెప్పుచున్నావు ప్రభువా. నీవు మాతో ఉంటే మాకు సంతోషం ప్రభువా, మాకు ఆనందం ప్రభువా. తండ్రి దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలయ్యే. సాతానైతే ప్రభువా తండ్రి, ఎవరిని కవళించుదామా అని చూస్తుంది ప్రభువా. సాతాను కొరల నుంచి మమ్మల్ని కాపాడండి ప్రభువా. చీకటి శక్తులు, అంధకార శక్తులు, దురాత్మలు, దుష్టాత్మలు, శాతబడి శక్తుల నుంచి మమ్మల్ని కాపాడండి ప్రభువా. తండ్రి, మీ ఆధీనములో మమ్మల్ని ఉంచుకొనండి ప్రభువా. మీరే కాసి కాపాడమని, మమ్మల్ని మా కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని, నా చిన్న ప్రార్థన ఆలకించమని ప్రేమగల యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.